హలో మై డియర్ స్టూడెంట్స్, వెల్కమ్ టు మై ఎడ్యుకేషనల్ ఛానల్ విద్యా ఉద్యోగ సమాచారానికి స్వాగతం. డిగ్రీ సెమిస్టర్ 3కి సంబంధించి పాఠ్యాంశాలన్నీ కూడా మీకు నేను ముఖ్యమైన ప్రశ్నలు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. మొత్తం పాఠ్యాంశాన్ని మీకు అవగాహన రావడానికి ప్రతి వీడియో కూడా చాలా ఇంట్రెస్టింగ్ ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. మరి మీకు డిగ్రీకి సంబంధించి ఇలాంటి పాఠ్యాంశాలు కావచ్చు, ఇతర ఇన్ఫర్మేషన్ కోసం అయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. తప్పకుండా మరి బెల్ ఐకాన్ నొక్కితే నేను ఏ వీడియో అప్లోడ్ చేసినా మీకైతే తప్పకుండా రీచ్ అవుతుంది. ఈ డిగ్రీలో సెమిస్టర్ 3కి సంబంధించి తెలుగు పాఠ్యాంశాల విషయానికి వస్తే మనకు 2026-27 విద్యా సంవత్సరం నుంచి కొత్త సిలబస్ను ఇవ్వడం జరిగింది తెలంగాణ రాష్ట్రంలో. మరి దీనికి సంబంధించి అన్ని యూనివర్సిటీల పరిధిలో ఈ దాదాపుగా మనకు ఈ కామన్ కోర్ సిలబస్ ఏదైతే ఉందో దీన్ని మరి మీకు సులభంగా అర్థం కావడానికి నేను ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. ఈ సిలబస్లో మీకు మొత్తము 5 యూనిట్స్ అయితే ఇవ్వడం జరిగింది. దాంట్లో మీకు ఆ 5 యూనిట్స్లో వచ్చేసి మనకు 4వ యూనిట్ ఏముందంటే జర్నలిజము మౌలిక అంశాలు అనేది మనకి 4th యూనిట్ ఉంది. ఈ జర్నలిజము మౌలిక అంశాలనే 4th యూనిట్ని నేను ముందుగా డిస్కస్ చేస్తున్నాను. మళ్ళీ దీంట్లో మనకి 3 పాఠ్యాంశాలు ఉన్నాయి, గమనించండి. క్లారిటీ ఉండాలి మీకు. అంటే ఈ 4th యూనిట్ ఏదైతే ఉందో మీకున్న 5 యూనిట్స్లో దీంట్లో 3 పాఠ్యాంశాలు ఇచ్చిండు. అందులో ఏమిచ్చిండు మీకు? మొదటి పాఠ్యాంశం ఏమిచ్చిండంటే వార్త నిర్మాణము, రెండవ పాఠ్యాంశం వార్తా కథనాలు, మూడవ పాఠ్యాంశం ఇంటర్వ్యూ. మొదటి పాఠ్యాంశం ఉంది కదా, ఈ వార్త నిర్మాణం అనేది ఇది పెద్ద చాప్టర్ నిజానికి. దీన్ని నేను 4 పార్ట్స్ చేసిన. ఎందుకంటే ఇక్కడ 4 క్వశ్చన్స్ వస్తాయి. ఒకటి ఏమొస్తుందంటే మీకు వార్తను నిర్వచించి వార్తా లక్షణాలు వివరించండి, ఇది పార్ట్ 1లో ఇచ్చిన. రెండోది వార్త నిర్మాణము, వార్త రాసేటప్పుడు ఎలాంటి అంశాలు ఉండాలో వివరించండి, ఇది పార్ట్ 2లో ఇచ్చిన. మూడోది వార్తలో లీడ్ అనగానేమి, లీడ్ సూత్రం వివరించండి, ఇది 3వ పార్ట్లో ఇచ్చిన. ఈరోజు 4వ పార్ట్లో ఎడిటింగ్ గురించి వివరిస్తా. అంటే ఇక్కడ మీకు ఫస్ట్ చాప్టర్లోనే 4 క్వశ్చన్లు రావడానికి, అందులో ఏదైనా క్వశ్చన్ రావడానికి అవకాశం ఉంది. కాబట్టి 4 నేర్చుకోవాలి మీరు. ఇంకా ఎడిటింగ్ అంటే ఏందనేది మనం ఇవాళ డిస్కస్ చేయబోతున్నాం. మీకు ఈజీగా అర్థమయ్యేటట్టు చెప్పాలంటే ఎడిటింగ్ అంటే ఏం లేదు. ఉదాహరణకు మీరు చూడండి, మనం ఒక వీడియో తీస్తాం, ఏదైనా ఒక సమావేశం కావచ్చు, ఒక పెళ్ళి కావచ్చు, ఒక వీడియో తీస్తాం. వీడియో తీసిన తర్వాత దాన్ని మళ్ళీ మనము ప్రాపర్గా ఎడిట్ చేస్తాం. ఎందుకంటే ఎక్కడెక్కడ ఏవి ఉంచాలి, ఏవి మనం రిమూవ్ చేయాలి, ఇంకా ఎక్కడైనా ఏదైనా యాడ్ చేయాలా, ఇలా చేసి ఒక వీడియో మిక్సింగ్ చేసేటప్పుడు ఆ వీడియోను ప్రాపర్గా కన్స్ట్రక్షన్ చేసి మనకు రిలీజ్ చేస్తారు. ఇక్కడ ఏం జరుగుతుంది? వీడియోను ఉన్నట్టుగా కాకుండా కొంత మాడిఫికేషన్ చేయడము, కొన్ని సన్నివేశాలు తొలగించడము, ఇలాంటివి చేసి ఇస్తాం కదా, దాన్నే మనం ఎడిటింగ్ అని అంటాం. ఇది ఎక్కడైనా ఉంటుంది, మనకి ఒక సినిమాలో కూడా ఎడిటింగ్ ఉంటుంది. అలాగే మనకి జర్నలిజంలో కూడా ఎడిటింగ్ అనేది ఒక ముఖ్యమైన ప్రక్రియ. ఉదాహరణకు మీరు ఇంకా ఈజీగా అర్థం కావాలంటే ఒక సంఘటన జరిగింది అనుకుందాం. ఒక రోడ్డు మీద ఒక యాక్సిడెంట్ కానివ్వండి ఏదో జరిగింది. ఒక రిపోర్టర్ అక్కడికి వస్తాడు. వచ్చి ఏం చేస్తాడు? ఆ సంఘటన సమాచారం మొత్తం రాసుకుంటాడు. రాసుకొని దాన్ని ఎక్కడికి పంపిస్తాడు? వాళ్ళ పత్రికా యాజమాన్యానికి పంపిస్తాడు. ఈ సంఘటన రిపోర్టర్ ఏ విధంగానైతే పంపించిండో అదే విధంగా పబ్లిష్ చేయరు. దాన్ని ఏం చేస్తారంటే ఒక స్ట్రక్చర్లో రాస్తారు, ఒక నిర్మాణంలో రాస్తారు. మీకు చెప్పిన కదా వార్త నిర్మాణము అని. దాంట్లో ఏమేమి ఉండాలి, ఆ సంఘటన శీర్షిక కానివ్వండి, డేట్ లైన్ కానివ్వండి, లీడ్ కానివ్వండి, ఇలాంటివన్నీ కూడా పెట్టేసి ఒక కరెక్ట్ వార్తను సెట్ చేసి పబ్లిష్ చేస్తారు. దీన్నే మనం ఏమంటామంటే ఎడిటింగ్ అంటాం. కొన్ని అంశాలు తొలగిస్తారు, కొన్ని పదాలు తొలగిస్తారు, వాక్యాలు ఏదైనా వాక్య దోషాలు, భాషా దోషాలు ఉంటే వాటిని సరి చేస్తారు. అలా సరి చేసిన తర్వాతనే పాఠకులకు అందిస్తారు అన్నట్టు. దీన్నే మనం ఎడిటింగ్ అని పేర్కొంటాం. మరి ఎడిటింగ్ చేసేటప్పుడు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, ఎడిటింగ్ ఏ విధంగా చేయాలి, ఒక న్యూస్ అనేది మనం ఇవాళ డిస్కస్ చేస్తున్నాం. ఒక సంఘటనకు సంబంధించి విలేకరులు పంపినటువంటి సమాచారాన్ని పరిశీలించి అవసరమైన మార్పులు చేసి పాఠకులకు కావలసిన విధానంలో అందించడాన్ని ఎడిటింగ్ అంటారు. ఇక్కడ నిర్వచనం రాయాలి, ఎందుకంటే రేపు ఎగ్జామ్లో అడుగుతాడు. ఎడిటింగ్ అనగానేమో వివరించి, ఎడిటింగ్ చేసేటప్పుడు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో వివరించండి అంటాడు. ఇది నిర్వచనం రాయాలి. ఎడిటింగ్ అంటే అర్థమైంది కదా. ఈ ఎడిటింగ్ క్రమంలో సమాచారాన్ని సరిగ్గా టైప్ చేయించి తగినటువంటి శీర్షికలను పెట్టి మనం హెడ్డింగ్ పెట్టాలి. యాక్సిడెంట్ జరిగింది అన్నాం కదా, దానికి ఒక హెడ్డింగ్ పెట్టాలి. ఎవరికి జరిగింది లేదా ఏం యాక్సిడెంట్, ఒక మంచి హెడ్డింగ్ పెట్టాలి. దాన్ని శీర్షిక అంటాం. శీర్షికను పెట్టి ప్రచురణ కోసం పంపించే బాధ్యత కూడా ఎడిటింగ్ విభాగానికి చెందుతుంది. వీళ్ళు ఎడిట్ చేసి దాన్ని చివరికి
పబ్లిష్ చేయడానికి పంపిస్తారు మిషన్ మీదకి. మరి ఎడిటింగ్ ప్రక్రియలో ఏ అంశాలు ఉంటాయి అనేది మనం చూద్దాం. ఎడిటింగ్ అనే దానిని మనం పత్రికలో ప్రధానమైనటువంటి విభాగంగా గుర్తించాలి. ఎందుకంటే చాలా అంశాలు ఇక్కడ కవర్ అవుతాయి. ఇందులో మనకు వార్తా ప్రచురణకు అవసరమైనటువంటి సమాచారాన్ని సేకరించి పేజీలను కూర్పు చేయడం జరుగుతుంది. ఇంకొకటి ఏ వార్త ఏ పేజీలో రావాలో కూడా ఎడిటింగ్లో అది భాగమే. ఎందుకంటే ఒక ప్రధానమైన వార్త ఏది, దాన్ని ఏ పేజీలో పెట్టాలి, ఏ అంశాలు ఎక్కడ ఉంచాలి, ఇదంతా కూడా ఎడిటింగ్ ప్రక్రియలో భాగమే. కాబట్టి పత్రికలో వార్త ప్రచురణకు సంబంధించి ఎడిటింగ్ అనేది చాలా ముఖ్యమైన అంశంగా మనం భావించాలి. మరి ఎడిటింగ్ చేసేటప్పుడు ఈ క్రింది అంశాలు దృష్టిలో పెట్టుకోవాలి. ఒకటి ఏంటంటే విలేకరి పంపిన వార్తలోని తప్పులను సరిదిద్దాలి. విలేకరి ఏం చేస్తాడు, ఒక వార్త పంపిస్తాడు డెస్క్కి. ఏం చేయాలి, దాన్ని ప్రాపర్గా చదివి దాంట్లో ఏమైనా దోషాలు ఉంటే వాటిని సరిదిద్దాలి. అట్టనే ఇచ్చినాం అనుకోండి తప్పుగా ప్రింట్ అవుతుంది పేపర్లో. చదివే వాళ్ళు మరి ఆ పేపరే చదవడం మానేయవచ్చు. అది చూసుకోవాలి. వాక్య నిర్మాణాన్ని సరిచేసి పాఠకులకు సరళంగా అందించాలి. ఎప్పుడైనా కానివ్వండి భాష సింపుల్గా ఉండాలి, అది ఎవరికైనా అర్థమయ్యేలాగా ఉండాలి పేపర్లో వార్త. కాబట్టి వాక్య నిర్మాణం సరిచేసి సరళమైన వాక్యాలు, చిన్న చిన్న వాక్యాలు ఉండేటట్టే చూడాలి వార్తలో. పెద్ద పెద్ద సమాసాలు పెట్టేసి, దీర్ఘ సమాసాలు పెట్టేసి, సంస్కృత పదాలు వాడేసి మనం వార్త రాయకూడదు. వార్తలోని అసందర్భ విషయాలు తొలగించాలి. ఒక్కోసారి ఏమైందంటే ఆ వార్తకు సంబంధం లేనటువంటి విషయాలు కూడా రాసి పంపిస్తారు, అవి మనం తీసేయాలి. అంటే ఆ సంఘటనకు సంబంధం ఉన్నటువంటి విషయాలే మనం వార్తలో ఉంచాలి. వార్తకు తగిన శీర్షిక పెట్టాలి. ఇది చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే ఒక వార్తకు హెడ్లైన్ అనేది చాలా ముఖ్యం. ఫస్ట్ టైటిల్, శీర్షిక చాలా చాలా ముఖ్యం. ఒక సంఘటన జరిగింది లేదా ఒక గొడవ జరిగింది అనుకుందాం, దాని ఒక హెడ్డింగ్ మంచిగా పెట్టాలి, ఒక శీర్షిక మంచిగా పెట్టాలి. ఆ శీర్షిక చూసే పాఠకులు వార్త చదువుతారు. కాబట్టి శీర్షిక అనేది చాలా చాలా ఇంపార్టెంట్. టైటిల్ అనేది వార్తకి ఒక ప్రాణప్రదంగా మనం చూడాలి. వార్తకు సంబంధించి మంచి లీడ్ రాయాలి. ఇక లీడ్ అంటే మీకు ఒక వీడియోలో మొత్తం ఎక్స్ప్లెయిన్ చేసిన లీడ్ ఎట్లుంటుంది, లీడ్ సూత్రం ఏంటిది, 5W1H లీడ్ సూత్రం అని చెప్పిన కదా. సో ఇది ఒకసారి మీరు ఆ వీడియో చూడండి, మీకు లీడ్ అంటే అర్థమవుతుంది. లీడ్ అంటే ఏం లేదు, ఒక సంఘటన జరిగినప్పుడు ఆ సంఘటనకు సంబంధించి మనం కొన్ని ప్రశ్నలు వేసుకోవాలి. ఆ సంఘటన ఎక్కడ జరిగింది, వేర్, ఆ సంఘటన ఎవరికి జరిగింది, హోమ్, ఆ సంఘటన ఎప్పుడు జరిగింది, వెన్, ఆ సంఘటన మరి ఎలా జరిగింది, ఎందుకు జరిగింది, వై. ఇలా మనము కొన్ని క్వశ్చన్స్ వేసుకోవాలి. ఏ విధంగా జరిగింది, హౌ. ఇలా క్వశ్చన్స్ వేసుకున్నప్పుడు జవాబు వస్తుంది. అంటే ఒక వార్త రాసేటప్పుడు మనం 1 లేదా 2 వాక్యాలలో ఆ వార్త గురించి సంక్షిప్తంగా ముందుగా పరిచయం చేయాలి. దాన్ని ఏమంటామంటే లీడ్ అంటాము. ఈ లీడ్ చదివిన తర్వాతనే పాఠకులు ప్రధాన వార్తలోకి వెళ్తారన్నట్టు. ఈ లీడ్ ఎట్లుండాలంటే ఈ వార్త సారాంశం అంతా మనకు ఈ 1, 2 వాక్యాలలోనే రావాలి. నేను చెప్పిన కదా 23 పదాలు ఉంటాయి లీడ్లో అని జనరల్గా. సో కాబట్టి అది చూసుకొని మంచి లీడ్ అయితే రాయాలి. ఇంట్రొడక్షన్ అంటాం కదా, లీడ్ అంటే వార్తకు సంబంధించిన పరిచయం, అది అర్థం చేసుకుంటే చాలు మీరు. ఇక వార్త చట్ట పరిధిలో ఉందో లేదో పరిశీలించాలి. ఇది ప్రధానంగా చూడాలండి. ఎందుకంటే కొన్ని వార్తలు మనం ప్రచురించకూడదు. కొన్ని సెన్సిటివ్ న్యూస్ ఉంటాయి, మత సంబంధ కల్లోలాలు అట్లాంటివి ఉన్నప్పుడు గవర్నమెంట్ కొన్ని ఇన్స్ట్రక్షన్స్ ఇస్తుంది, కొన్ని చట్టాలు ఉంటాయి. ఆ చట్ట పరిధిలో ఉండాలి వార్త, అప్పుడే మనం పబ్లిష్ చేయాలి. చట్టానికి ఎగనెస్ట్గా న్యూస్ ఉంది, అది ఇంకేదో రకంగా కాంప్లికేషన్స్ ఉన్నాయంటే అలాంటి వార్తలు ప్రచురించేటప్పుడు తగిన జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుంది. అది చట్ట పరిధిలో ఉందా లేదా తప్పకుండా పరిశీలించాలి. లేకుంటే ఏమైతే అంటే సమస్యలు ఎదురైతాయి. సుదీర్ఘ వార్తలను కుదించి సంక్షిప్తంగా అందించాలి. పెద్ద పెద్ద వార్తలు రాయకుండా వాటిని ఏం చేయాలి, మనము షార్ట్కట్ సంక్షిప్తంగా వాటిని అందిస్తే పాఠకులు సింపుల్గా చదివేసుకుంటారు అన్నట్టు. అది తర్వాత వార్త ప్రాధాన్యతను బట్టి ఏ పేజీలో వేయాలో నిర్ణయించాలి. ఒక వార్త వచ్చింది డెస్క్ మీదకి, మరి ఆ వార్త ఇంపార్టెన్స్ చూడాలి, ప్రాధాన్యత, దాన్ని ఫ్రంట్ పేజీలో వేయాలా, మధ్య పేజీలో వేయాలా, లాస్ట్ పేజీలో వేయాలా అనేది నిర్ణయించాలి. ఇవన్నీ ఎడిటింగ్లో భాగం అన్నట్టు. మీకు రేపు ఆ క్వశ్చన్ వస్తుంది, ఎడిటింగ్ చేసేటప్పుడు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలంటే ఈ పాయింట్లన్నీ రాయాలి, గుర్తుపెట్టుకోండి. అంటే వార్తను ఏ పేజీలో వేయాలో కూడా ఎడిటింగ్లోనే మనం చూసుకుంటాం. ప్రధానమైన వార్త ఉంది,
ముఖ్యమంత్రి ఒక స్టేట్మెంట్ ఇచ్చిండు, మెయిన్ పేజీలో వస్తుంది. లేదా ప్రైమ్ మినిస్టర్ ఒక స్టేట్మెంట్ ఇచ్చిండు, మెయిన్ పేజీలో వస్తుంది. మీరు గమనించండి, అంతగా ప్రాధాన్యం లేనటువంటి సంఘటనలు ఉంటాయి, వాటిని ఎట్లా వేస్తాం మనం? మెయిన్ పేజీలో వేయకూడదు, మనం ఎక్కడో 2వ పేజో 3వ పేజో వేసుకోవాలి. అట్లా అది కూడా ఎడిటింగ్లో భాగం అన్నట్టు. వార్తలకు తగిన ఫోటోలను ఎంపిక చేసుకోవాలి, ఇది చాలా ముఖ్యం. ఎందుకంటే ఆ న్యూస్కి తగినటువంటి ఫోటోను మనం సెలెక్ట్ చేసుకొని ఆ ఫోటోనే పబ్లిష్ చేయాలి. వార్తకు సంబంధం లేని ఫోటోలను, సరిగ్గా రానటువంటి ఫోటోలను వేయకూడదు. ఇక అచ్చు తప్పులు, వ్యాకరణ దోషాలు, వాక్య నిర్మాణ దోషాలను తప్పకుండా సరిచేయాలి. సాధారణంగా మనం ఎట్లా పడితే అట్లా వార్తలను వేయకూడదండి, ఎందుకంటే పాఠకులు చాలా తెలివైన వాళ్ళు, ప్రతి తప్పును వాళ్ళు గమనిస్తారు. కొంతకాలానికి ఆ పేపర్ మీద విశ్వసనీయత పోతుంది, చదవరు. కాబట్టి గ్రామటికల్ మిస్టేక్స్, వ్యాకరణ దోషాలు కానివ్వండి, వాక్య నిర్మాణం కూడా సరిగ్గా ఉండాలి, అలాంటివి చూసుకోవాలి. ఆధారం లేని వార్తలను ప్రచురించకూడదు. ఈ ఆకాశరామన్న వార్తలు ఉంటాయి కొన్ని, వాటికి బేస్ ఉండదు, అలాంటివి వేయకూడదు అన్నట్టు. నువ్వు వార్త వేస్తున్నావు పేపర్లో అంటే దానికి ఒక ఎవిడెన్స్ ఉండాలి, దగ్గర ఆధారం ఉండాలి. ఎందుకంటే రేపు అది ఎవరైనా ప్రశ్నించినా కూడా నువ్వు చూపేలాగా ఉండాలి. కాబట్టి ఆధారం లేనటువంటి వార్తలను, ఎలాంటి ఎవిడెన్సెస్ లేనటువంటి వార్తలను పేపర్లో పబ్లిష్ చేయకూడదు. ఇవన్నీ కూడా చూసుకోవాలి. ఇక ఎడిటింగ్ పనులను ఎడిటర్ తరపున ఎవరు నిర్వహిస్తారు? న్యూస్ ఎడిటర్ అని ఉంటారు, అతనే పర్యవేక్షిస్తాడు. ఈ న్యూస్ ఎడిటరే చూసుకుంటారు. ఎడిటరు, అసిస్టెంట్ ఎడిటర్ తర్వాత న్యూస్ ఎడిటర్ ఉంటారు అన్నట్టు. సో వాళ్ళు వీటిని చూస్తారు. ఇంకా న్యూస్ ఎడిటరు డెస్క్ వ్యవహారాలు కూడా చూసుకుంటారు. అంటే వార్తలు డెస్క్ మీదకి వస్తాయి కదా, వాటిని ఏ వార్తను ఏ డెస్క్కు పంపించాలి. కల్చరల్ డెస్క్ ఉంటుంది, కల్చరల్ న్యూస్ ఉంది, సాంస్కృతిక వార్త. ఒక స్కూల్లో వార్షికోత్సవం జరిగింది, ఇది సాంస్కృతిక వార్త, దీన్ని కల్చరల్ డెస్క్కి పంపించాలి. దానికి పంపిస్తే వాళ్ళు ఈజీగా ఎడిటింగ్ చేసుకోవడం జరుగుతుంది అన్నట్టు. స్పోర్ట్స్ న్యూస్ ఉంటుంది, స్పోర్ట్స్ డెస్క్ పోతుంది. అట్లా ఎడిటోరియల్ విభాగంలో జరుగుతాయి. ఎడిటోరియల్ విభాగానికి ఎడిటర్ నాయకత్వం వహిస్తాడు. ఇక సబ్ ఎడిటర్ ఉంటాడు. సబ్ ఎడిటర్ పత్రికకు జీవనాడి వంటి వారు. విలేకరులు పంపినటువంటి వార్తలను సరైన పద్ధతిలో రూపొందించి దానికి ఒక శీర్షికను పెట్టి ప్రచురణ కోసం పంపించే వరకు పూర్తి బాధ్యత ఎవరు తీసుకుంటారంటే సబ్ ఎడిటర్లే తీసుకుంటారు. గుర్తుంచుకోండి, చాలా చాలా ఇంపార్టెంట్. ఇక జర్నలిజంలో మనకు ఈ లీడు గురించి 3rd పార్ట్లో చెప్పిన క్లియర్గా, ఎడిటింగ్ గురించి ఈ 4th పార్ట్లో చెప్పిన క్లియర్గా, ముఖ్యమైన విషయాలుగా ఉంటాయని గమనించాలి. పత్రికలో పని సౌలభ్యం కోసం ఎడిటోరియల్ విభాగాన్ని కొన్ని డెస్కులుగా విభజిస్తారు. చూడండి, చెప్పిన కదా, జనరల్ డెస్క్, దీన్నే సెంట్రల్ డెస్క్ అంటారు. ఇది పత్రికలో ఉండే ప్రధాన విభాగం అన్నట్టు. సాధారణ వార్తలన్నీ దీంట్లో ఎడిట్ అవుతాయి. స్పోర్ట్స్ డెస్క్, స్పోర్ట్స్ వార్తలు ఇక్కడ ఎడిట్ అవుతాయి. ఫారెన్ డెస్క్, సిటీ డెస్క్, కల్చరల్ డెస్క్, బిజినెస్ వార్తలన్నీ ఇక్కడ ఎడిట్ అవుతాయి. సో ఇట్లా డివైడ్ చేయబడి ఉంటాయి అన్నట్టు. సో ఇది మనకు ఈ ఎడిటింగ్ అనేది చాలా చాలా ముఖ్యము వార్త నిర్మాణంలో. ఇవాళ మనం 4th భాగాన్ని డిస్కస్ చేసినాం. దీంతో మీకు యూనిట్ 4లో ఉన్నటువంటి మొట్టమొదటి పాఠ్యాంశం కంప్లీట్ అయింది. వార్త నిర్మాణం అనే పాఠ్యాంశాన్ని క్లోజ్ చేసినాం. నెక్స్ట్ వీడియోలో వార్తా కథనాలు, అది బహుశా 2 పార్ట్స్గా మీకు ఇవ్వాల్సి ఉంటుంది, అక్కడ ఇస్తాను. మరి ఇలాంటి ఇన్ఫర్మేషన్ మిస్ చేసుకోకండి తప్పకుండా. ఇదొక మీకే కాదు, జర్నలిజం మౌలిక అంశాలు అనేది పాత 6th సెమ్ వాళ్ళకి కూడా ఓల్డ్ సిలబస్లో ఉంది. వాళ్ళు ఎవరైనా బ్యాక్లాగ్స్ ఉంటే వాళ్ళు కూడా దీన్ని చూసుకోవచ్చు. జర్నలిజం మీద ఆసక్తి ఉన్నటువంటి వాళ్ళు కూడా ఇవి చదువుకోవచ్చు, వాళ్ళకు కూడా ఇది యూస్ఫుల్ కంటెంటే అవుతుంది. మరి తప్పకుండా వీడియో నచ్చింది కదా, తప్పకుండా ఒక లైక్ అయితే వేసుకోండి.